రాత్రి దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాట, ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించు. ఈ మందిరం అనే మనలో ఏముండాలి? దయ ఉండాలి. దయ కలిగి మనం జీవించాలి. దయ కలిగి మన జీవితాలను మనం కొనసాగించుకునే వారముగా ఉండాలి. దయ లేకపోతే దేవుడు ఈ మందిరంలో ఉండడు అని గత దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నిజమే, దయమైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. కఠినమైన మనస్తత్వం కలిగిన ప్రజలు మనం చూస్తున్నాం. చాలా కఠినమండి, చాలా కఠినం. మందిరంలో దేవుడు ఉంటే కఠినమైన మనస్సు ఉండదు. ఏముంటుంది మరి? దయ ఉంటుంది. మదర్ తెరీసా ఇతర దేశం నుండి పశ్చిమ బెంగాల్ కలకత్తా ప్రాంతానికి వచ్చింది. కలకత్తా ప్రాంతానికి వచ్చి దేవుని స్వార్థను, దేవుని వాక్యాన్ని చెప్పాలి, అసలు ఇండియా ప్రదేశాన్ని చూడాలని ఆశ కలిగి తల్లి ఇండియా దేశానికి వచ్చింది. ఇలా ఇండియా దేశానికి వచ్చేసరికి ఆ కలకత్తా పరిసర ప్రాంతాలలో చాలా మంది భయంకరమైన శ్రమ అనిపిస్తూ ఉన్నారు. సరైన భోజనం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన విద్య లేదు, సరైన వైద్యము లేదు. భయంకర పరిస్థితి. దాంతో చాలా మందికి కుష్ఠరోగం వచ్చి ఏళ్ళు సీము ఋతులు కారుతూ రూపాన్ని, ఆకారాన్ని కోల్పోతూ చాలా భయంకర పరిస్థితులు ఉండిపోయారండి. మనందరూ చూడగానే తల్లి మదర్ తెరీసా గారికి మనసు చలించిపోయింది. తన హృదయం నుంచి దయ బయటకు వచ్చేసింది. వెంటనే తన దేశంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్కి, అనేకులకు ఈ యొక్క అన్ని తెలియపరిచి అక్కడి నుంచి ఫండ్స్ తెప్పిస్తూ ఈ కుష్ఠరోగులకి వ్యాధి నయం చేస్తానికి వైద్యం చేస్తూ ఉండేది. ఎంత పరిచయం చేస్తుందో అంత పరిచయం చేస్తూ. నిజంగా మన ఇంట్లో మన పిల్లలకో, మన భర్తకో, మన భార్యకో ఒక పెద్ద గాయం అయితే దాన్ని కడిగి శుభ్రం చేసి దానికి ఆయింట్మెంట్ రాయడానికి కూడా మనము ధైర్యం చేయలేము. ఎందుకంటే మన మనస్సు సహకరించదు. మన చేతులు ఒరిగిపోతాయి. ఆ గాయం చూడగానే, ఆ ఎర్రటి గాయం చూడగానే, ఆ భయంకర శివునితో చూడగానే మనలో వ్యాధులు బయటకు వచ్చేసి దాన్ని త్రాగకుండా తాగడానికి కూడా ఇష్టపడాలి. కానీ మదర్ తెరీసా తల్లి దయ కలిగినదై ఎంతో మందికి పిల్లల, ఎంతో మంది రోగులకు పరిచయం చేసింది, వైద్యం చేసింది. దాంతోపాటు సిలువను గుర్చిన సువార్తను ప్రకటిస్తుంది, దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. పిల్లరా, ఆ చేసే దయగలిగిన కార్యాలను అనేకులు ఆకర్షించబడుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారి హృదయాలు, వారి మనస్సులో మార్చుకుంటున్నారు. దేవుని బిడ్డలుగా మార్చబడి తీర్చబడతా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి బాబు. మదర్ తెరీసా గారికి ఆ ప్రజలు రక్త సంబంధులు కాదు, బంధువుల కాదు, మరి అయిన వారా కాదు. ఆ దేశం వేరు, మన ఇండియా దేశం వేరు. పిల్లగా దేశాలకు సంబంధం లేదు, వ్యక్తిత్వానికి సంబంధం లేదు. వాళ్ళు వీళ్ళ మనోళ్ళని సంబంధం ఉండదు. కారణం ఏంటి అంటే ఆమె హృదయంలో ఆమె దేవుని మందిరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మందిరమై ఉంది కాబట్టి ఆ మందిరము ద్వారా అనేకులకు పరిచయం చేస్తుంది, అనేకులకు పని చేస్తూ ఉంది, అనేకుల గాయాలు కడుగుతుంది, అనేకుల యొక్క పిల్లల భయంకర పరిస్థితులను పిల్లల శుభ్రం చేస్తూ ఉంది.
అనేకుల కొరకు ఆమె ప్రయాస పడతా ఉందండి. ప్రయాసపడుతుంది. ఎంత మంచి మనసు అండి. అమ్మా, ఈ రోజున మనం కూడా దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ మన సొంత వాళ్ళే రోగులై హాస్పిటల్లో ఉంటే, మన సొంత వారే వ్యాధిగ్రస్తులై హాస్పిటల్లో ఉంటే చేతనైన సహాయం కూడా చేయలేకపోతాం. చేతనైన సహాయం కూడా చేయలేకపోతున్నాం. ఏమండి, దేవుడు మనకు ఇచ్చినది, దేవుడు మనకు అనుగ్రహించినది, దేవుడు మనకు దయచేసినది మనము అనేకులకు పంచలేకపోతా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత భయంకరం అండి. కారణమంటే మన హృదయంలో, మన మందిరంలో దేవుడు లేడు కాబట్టి దయ చూయించే మనసు లేదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లల, ఈ మదర్ తెరెసా ఎంత పరిచయం చేస్తుంటే హిందుత్వాదులు ఆమె క్రైస్తత్వాన్ని బోధిస్తుంది, అనేకులను క్రైస్తవులుగా మారుస్తుందని కసిగట్టి ఆమెను చంపడానికి ప్లాన్ చేశారండి. ఆమెను హతమార్చడానికి ప్లాన్ చేస్తారు. పిల్లరా, వారు ఆయుధాలు పట్టుకొని ఆ ఉండే ప్రదేశంలోకి వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. వారు వచ్చే సమయానికి ఆ తల్లి ఒక వృద్ధాప్యున్నటువంటి తల్లి, వృద్ధాప్యుడు ముసలామి, పండు ముసలామి, అరగక తిన్నది వాంతి చేసుకుందంట. ఆ వాంతి సమయంలో ఆ తల్లి మదర్ తెరెసా తల్లి 2 చేతులు దోషి పట్టిందంటండి. అది కింద పడకుండా దోషితో పట్టి దూరంగా పడేస్తుందంటండి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి చలించిపోయాడంట. మా ఈ రోజున కన్న తల్లిదండ్రులు మంచంలో ఉంటే, కన్న తల్లిదండ్రులు బాత్రూంకి వెళ్ళి కొంచెం అశుభ్రంగా ఉంటే సహకరించే బిడ్డలు ఈ రోజున లే. పరిచయం చేసే బిడ్డలు ఈ రోజున లే. పని చేసే బిడ్డలు ఈ రోజున కరువైపోతున్నా. కానీ మదర్ తెరెసా ఆమె వాంతి చేసుకుంటే 2 చేతుల దోషులు బట్టి ఆ వాంతి అంతా పట్టంట దూరంగా పడేసిందంటే. ఎంత మంచి మనసు, ఎంత దయగలిగిన హృదయం అండి. ఆమె హృదయంలో ఎవరున్నారు తెలుసా? ఆమె ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందరూ చెప్పడు. దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే మనలో ఏమొస్తుందట? దయ. కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ జరిగినటువంటి పరిస్థితులు చూడగానే వాడు అన్నది కూడా తోబుడు కూడా మనకు తెలియదు, కానీ కళ్ళ బట్టి నీళ్లు వచ్చేస్తా ఉంటాయి, కారుతా ఉంటాయి. మనసు, హృదయం వ్యాధి చెంది కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ పరిచర్య మాత్రం చేయలేము, పని మాత్రం చేయలేం. పిల్లరా, మనము దయ చూయించే వారుగా మనం ఉండాలి. ప్రేమలో ఏముంది అంటే దయ చూయించే మనస్సు ఉంది, దయ చూయించే మంచి ఆసక్తి ఉంటుంది, దయ చూపించే ప్రేరేపణ దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. తల్లి మదర్ తెరెసా తల్లి పిల్లరా, ఇండియా గవర్నమెంట్ వారు ఆమెను గుర్తించి ఆమెకు ఒక మంచి పేరు నామకరణం చేసి ఆమెకి రాష్ట్రపతి ద్వారా అవార్డు కూడా ఇచ్చారు. ఆమెను మదర్ ఎంతో మందికి ఆమె తల్లి. ఆమె కనకపోయినా ఆమె కన్నికండి, ఆమె కన్నిక. ఆమె ఆసియా రోమన్ క్యాథలిక్ లో కన్నిక. ఆమె వివాహం కాలేదు, కానీ ఆమె చేసిన సేవలు బట్టి ఆమె మదర్ అని అనేకులు పిలిచారండి. ఆమె మదర్ అని, తల్లి అని ఆమెకు మంచి పేరు ఇచ్చారు, బిరుదు ఇచ్చారు. అమ్మా, ఆ బిరుదు రావడానికి కారణం ఏంటి అంటే ఆమె హృదయంలో ప్రేమతో కూడిన దయ. అది మనకుందా? దయ చూపిస్తున్నామా? ఏమండి, చీరాల్లో పరిస్థితులన్నీ బాగుంటాయి. నీళ్ళు బోర్లు ఉన్నాయి, పంపులు ఉంటాయి, నీళ్లు దగ్గర ఉంటాయి, తెచ్చుకుంటాం. కానీ పల్లెటూరులో ముసలోళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు.
ఏడో చెరువు నుంచి రావాలి, ఏడో బావుల నుంచి రావాలి. ఎండాకాలం వస్తే నీటి ఎదురు వచ్చింది. ముసలోడు కేకేస్తా ఉంటారు, బాబు రే ఒక చెంబు నీళ్ళు ఇయ్యండిరా. నీళ్లు పోసుకొని 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, ఒక్కొక్కటి నీళ్ళు ఇయ్యండి ఆ కోణంలోని కేకేస్తూ ఉంటారు. చాలా మంది దయలేనటువంటి వారిగా మూర్ఖులుగా ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం దేవుని వాక్య ప్రకారముగా మనము దయ చూయించే వారముగా మనం ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ చూపిస్తుంది, దయ చూపిస్తుంది. మదర్ తెరీసాలో దయ కలిగిన లక్షణాలు ఉన్నాయి. మరి మనలో దయ ఉందా? ఏమండి, కఠినంగా ఉన్నామా? దయ చూయించే వారంగా మనం ఉండాలి, ప్రేమను చూయించే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యానుసారముగా నడుస్తున్నాము, దేవుని వాక్య ప్రకారముగా మనం జీవిస్తున్నాము అంటే దయ మన హృదయంలో నిండారుగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడు, ఒక మాట తలంపుకు తెస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన మాట పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులు 6వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. దయలో ఏముండాలంట? నిష్కపటమైన ప్రేమ ఉండాలి, నిష్కపటమైన దయ ఉండాలి. కపటంతో ప్రేమ దయ చూపించకూడదండి, కపటంతో ప్రేమ చూపించకూడదు. అందువైనా నిష్కపటమైన హృదయంతో, నిష్కపటమైనటువంటి మనసుతో మనం దయ చూపించేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది, మనం దేవుని మందిరమై ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వందనాలు బాగా చెప్తారు, భాష గారు వందనాలు బాగున్నారు అంటారు. కానీ వందనాలు చెప్పినంత మంచి హృదయంతో వాడు ఉండలేరు. మన హృదయాలు, మన మనస్సులు నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ మన హృదయం సమస్తము దేవునికి తెలుసు. మన హృదయంలో ఏముందో, ఎలాగున్నామో, ఎలాగ మాట్లాడుతున్నామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఎలాగ మనం జీవిస్తున్నామో మన హృదయం దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనం నిష్కపటమైనటువంటి దయను చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న సందర్భం, జరిగిన సందర్భాన్ని తలపు చేస్తా. తల్లిదండ్రులు కుమారుని బాగా కష్టపడి బాగా చదివించారు. చదివితే మంచి ఉద్యోగం కొడుకు వచ్చింది. ఆ ఉద్యోగం వెంటనే దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. వివాహం చేశారు, వారిని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. మరి సొంత ఊర్లో వారి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటున్నారు. కొంతకాలానికి ఓ రీతిలో తండ్రి చనిపోయాడు, తల్లి ఒకతే ఉంది. కుమారుడు ఏం చేశాడంటే, అమ్మ ఒక్కదాని ఎందుకులే, నా దగ్గరికి వచ్చాయి, నాతో ఉండు అని తల్లిని తన దగ్గరికి తీసుకువెళ్ళాడు. చాలా భార్యకి చెప్పాడు, మా అమ్మ చాలా కష్టజీవి, కష్టపడి బాగా చదివించింది, మా అమ్మకి ఏం తక్కువ కాకుండా జాగ్రత్త చూడు, టయానికి భోజనం పెట్టు, టయానికి టీ, టయానికి టిఫిన్ పెట్టు అని చెప్పి భార్యకి చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళు కూడా కొంతకాలం చుట్టం, ఎప్పుడో వస్తే చుట్టం, రోజు వస్తే ఏమైంది చుట్టం అంతా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కాబట్టి ఇవి ఇక్కడే ఉంటుంది. కాబట్టి కోడలి కొంతకాలానికి వాళ్ళిద్దరు మాట కుదరలా, మాట తేడా వచ్చింది. అప్పుడు కోడలు అత్తను చూసే విషయంలో
కొంత ఆలస్యం చేస్తూ ఉంది, అంత ఇబ్బంది పెడతా ఉంది. సరే తల్లి కదా, కుమారుడికి చెప్తే మన భార్య భర్తల మధ్య మనం గొడవ పెట్టినటువంటిదని తల్లి అలాగా దిగమింగుకొని కొడుకు చెప్పుకుని అలాగే ఉంటా ఉంది. రోజు గడిచెక్కుంది, వాళ్ళ అమ్మలో శక్తి తగ్గిపోతా ఉంది. హుషారు ఉండలేదు, వాళ్ళమ్మ సరిగా మాట్లాడలేదు. వాళ్ళమ్మ ప్రవర్తన కొంత మార్పును గమనించాడు కొడుకు. గమనించి ఇలా ఉద్యోగానికి అని చెప్పి వెళ్ళి అనుకోకుండా మధ్యలో వచ్చేసారు, భోజనం టయానికి వచ్చేసారు. ఇలా ఆ కోడలు ఆ తల్లిని ఎంత ఇబ్బంది పెడుతుందో తన కళ్ళారా చూచారు. భోజనం పెట్టలా, భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు, భయంకరంగా శ్రమ పెడుతుంది. కొడుకు వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ చేపిస్తుందండి, ఇంట్లో పనులన్నీ చేపిస్తుంది. సరే చేపించాం, మంచిగా భోజనం పెట్టాలి కదా, మంచిగా చూడాలి కదా, అట్లా కూడా చూడలేదు. ఇదంతా గమనించిన కుమారుడు తన వారి మీద కోపడ్డాడు. నీ తల్లినా నా తల్లి తల్లి తల్లి, నీ తల్లిని ప్రేమించడం కాదు, నా తల్లిని కూడా ప్రేమించాడు అని తన భార్యకి నచ్చ చెప్పాడు. ఎంత నచ్చ చెప్పినా ఆ అమ్మాయిలో మార్పు రాలేదు. సరే ఒకరోజు ఉద్యోగానికి కంటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, పొద్దుపోయింది. భోజనం టయానికి అత్తగదిలో వాళ్ళు వెళ్ళి తినేది బతులు ఆడతాం, పెట్టించుకున్న బతులు ఆడతాం. ఏమంటుందమ్మా, నా వయసుకి ఇది చాలమ్మా, నా వయసు ఇంకా పెట్టించుకున్న వయసు కాదమ్మా, వద్దమ్మా అని ఈ కోడలకి అత్త చెప్తా ఉంది. కొడుకు అంతలో రానే వచ్చాడు. నేను తిట్టిన తర్వాత మా భార్యలో మార్పు వచ్చింది అని చెప్పి చాలా సంతోషపడతా లోపలికి వచ్చాడు. వచ్చి సరే అత్త కోడలు బాగా మాట్లాడుకుంటున్నారు, చూద్దాం. లోపలికి రాగానే కోడలు భోజనం పెట్టలా అత్తకి. ఏం చేస్తుంది తెలుసా, కళ్ళకి కాడికి పెడుతుంది. పెట్టించుకో అంటే మా కాడికి పెట్టించుకునే వయసు నాదంటలా, పెట్టించుకునే వయసు నాది కాదమ్మా అని కోడలికి సమాధానం చెప్తావు. ఆ దృశ్యం చూసిన కొడుకు ఏడ్చుకున్నాడు. ఇలా నిష్కపటమైన ధైర్యం కలిగి ఉండాలి, నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనం దేవుని మందిరమై ఉంటాం, దేవుని దేవాలయమై ఉంటాం. సహోదరి సహోదరులారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీ తల్లిదండ్రులే ప్రేమ కలిగి ఉంటుంది కాదండి, అత్తమామల పట్ల కూడా ప్రేమను కలిగి ఉండాలి. అతడు సాగుతుంది. ఈరోజు ఇవి కొలత కొలిస్తే అదే కొలత దేవుడికి కూడా కొలుస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జ్ఞానం కలిగి మనం బ్రతకాలి, జ్ఞానం కలిగి మనం జీవించాలి, జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. అదే అంటాడు చక్కని మాట, చాలా శ్రేష్టమైన మాట పిల్లరా. 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ వచనంలో పవిత్రతోను జ్ఞానముతో చూసారా, పవిత్రత ఉండాలి, రెండవది జ్ఞానం ఉండాలి. ఇతరులను ప్రేమించే విషయంలో పవిత్రమైన మనస్సు గలవారమై ఉండాలి. జ్ఞానముతో నిండిన వారమై, జ్ఞానముతో నడుచుకునే వారమై, జ్ఞానముతో ప్రవర్తించే వారముగా మనం ఉంటే ఈ మందిరమును దేవుడు తన వెలుగుతో, తన ఆత్మతో మనం నింపి మనల్ని బాధపరుస్తాడు. మనలను దేవుడు ఉన్నతమైనటువంటి కృప చేత ఆశీర్వదించువాడుగా ఉంటాడు. అలా ఉండాలి అంటే మనం ఉపవాసం నుండి ప్రార్థించాలి. అయ్యా, నా మనస్సులో ఇంకేమైనా కలతలు ఉంటే తీసివేయటం, నా తల్లిదండ్రుల పట్ల, నా అత్తమామల పట్ల, నా కోడల పట్ల, నా కుమార్తె పట్ల, నా అల్లుడు పట్ల ఏమైనా నాలో లోపం ఉంటే నన్ను సరిచేయి ప్రభువా, నాలో పవిత్రత ఉంచు ప్రభువా, నాలో జ్ఞానమును దయచే ప్రభు అని
మనము ప్రార్థన చేసుకున్నట్లయితే, ఉపవాసం ఉండి దేవుని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేత మనలను బలపరచువాడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానంతో మనము పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై మనం ప్రేమను చూయించువారమై ఉండాలి. ప్రేమను కనపరచువారముగా ఉండాలి. ప్రేమను అందించేవారముగా, ప్రేమను పంచిపెట్టేవారముగా మనం ఉండాలి. అందుకే ఉపవాస ప్రార్థన అర్థమైందా? ప్రార్థనకు వస్తూ ఉపవాసం ఉంటూ కూడా నీ హృదయంలో యేసయ్య లేకపోతే, నీ మందిరంలో యేసయ్య లేకపోతే ఎంత ప్రేమన్నా నిష్ప్రయోజనం. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. అందుకంటే చక్కని మనకి దీర్ఘ శాంతముతోను దయతోను దీర్ఘ శాంతముగా, కోపం ఉండకూడదు, కసి ఉండకూడదు, కక్ష ఉండకూడదు. దీర్ఘ శాంతం, దీర్ఘ శాంతం. పెద్దోళ్ళు ముసలోళ్ళు ఏమంటారంటే చిన్న పిల్లలతో సమానం. చిన్నపిల్లలు వచ్చేవాడికి తినాలంటారు, తర్వాత వద్దుని కూడబెట్టి అంటారు కదా. చిన్నపిల్లలు ఎలా అడుగుతారో వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా అలాగా ప్రవర్తిస్తారు. వారి పట్ల మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతము గల వారమై ఉండాలి. కాపాడకూడదు. ఏ విషయంలో కూడా పిల్లలా మనము వారిని తునీకరించే వారముగా ఉండకూడదు, నెట్టివేసే వారముగా ఉండకూడదు. మనము ప్రేమించి ప్రేమను కనపరచు వారముగా మనం ఉండాలి. అందుకని చెప్పేసి 5 మొదలు వచ్చినప్పుడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడవాలి. దేవుని పోలికలో దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతం కదండి. ఆయన ఎంతమంది కొట్టారు, గడ్డం పెరిగారు, కాళ్ళతో తన్నారు, పిడిగుద్దులు గుద్దారు. ఎంతగా యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టారు. కానీ ఎవరి మీద కోప్పడే కోప్పడ. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, మీరు ఎరుగరు, దయతో వీరిని క్షమించయ్యా. ఎంత దీర్ఘశాంతం అండి, ఎంత పవిత్రత అండి, ఎంత పరిశుద్ధత అండి. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకున్న వారు, దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థించే వారముగా మనం ఉన్నట్లయితే ఈ దేవాలయము దేవుని మందిరం, మనమే దేవుని దేవాలయం, మనమే దేవుని మందిరం. మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనము దయచేయించాలి. దయను చూయించే వారుగా ఉండాలి. అంత మాత్రమే పవిత్రతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, దీర్ఘశాంతముతో ఉండాలి, దయతో ఉండాలి, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. అలాగా మనం ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. సహోదరి సహోదర, ముగించుకుంటున్నాను. ఉపవాస దినాలలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే దయగలిగిన వారుగా ఉండాలి, దయచేయించు వారుగా మనం ఉండాలి, కఠినత్వం ఉండకూడదు. తల్లి మదర్ తెరీసా ఎంత దయ చూపించిందో, ఎంత ఓర్పు కలిగి తన ప్రజలను లేదా చక్కగా చూసుకుంది. తన రక్త సంబంధులు కాదు, తన బంధువులు కాదు, తన దేశస్థులు కాదు, అయినప్పటికీ కూడా క్రీస్తు ఆమెను ప్రేమించిన విధంగా ఆమె అనేకులను ప్రేమించింది. మనం కూడా ప్రేమిద్దాం. బయట వాళ్ళు ప్రేమించకపోయినా సహోదరి ఇంటి వాడ మాత్రం ప్రేమించడం మర్చిపోవాలి. ప్రేమ కలిగి ఉండండి. పెద్దవాళ్ళు కోపం వచ్చి ఒక మాట అన్నా రక్తమే జయం. దేవునికి అప్పు చెప్పండి, దేవుడు చూసుకుంటాడు. మనం మాత్రం దయ చూపించే విషయంలో, దీర్ఘశాంత విషయంలో, నిష్కపటమైన ప్రేమ విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారమై దేవుని వాక్యమును అనుసరించి, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానుసారంగా జీవించి నిత్య రాజ్యానికి లోక రాజ్యానికి వారసులుగా దేవుని దీవులు ఆశీర్వాదాలు పొంది నిత్య రాజ్యానికి లోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి